ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని విమర్శించారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను మార్చుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పత్తికొండలో నిర్వహించిన టీడీపీ రా కదిలేరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్ సర్కార్పై దుమ్మెత్తిపోశారు. రాష్ట్రాన్ని దోచేసుకున్నారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారందరినీ లెక్క త్వరలోనే తేలుస్తామన్నారు. ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. తగ్గించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ దగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా లేదా? చేశాడా మద్యపాన నిషేధం? నిన్నే చూశారు తమ్ముళ్ళు, కోడి కత్తి కేసు, కోడి కత్తి సీను డ్రామా మీరే చూశారు. ఎంత దుర్మార్గం అంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు? జైల్లోనే ఉన్నాడు. అదే వీళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు. అంటే దీన్ని బట్టే మీకు అర్థం అవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని. యువత ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మా యువతను కోరుతున్నా. నేను ఒకే ఒక మాట, పొత్తులో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు సోమవారం ఉమ్మడి మినీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇక జనసేన నుంచి 6 అంశాలు, టీడీపీ నుంచి 6 అంశాలు మేనిఫెస్టోలో పొందుపరచనున్నారు. మేనిఫెస్టో విడుదల తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో పరిధిలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రముఖులు జాయిన్ కానున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో జనసేన పార్టీ పోటీ చేసి అభ్యర్థుల ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ఇక ఇప్పటికే రాజోలు, రాజనగర సీట్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాము పోటీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల జగన్ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదేదో చేస్తానని చెప్పిన జగన్ ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని విమర్శించారు. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని అంటూ 3D గ్రాఫిక్స్ చూపించి ప్రజలను పిచ్చోలని చేశారని అన్నారు. మోదీకి జగన్, బాబు, పవన్ తొత్తులుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి 90% నిధులు మేమే ఇస్తామన్నారు. మరి ఏమైంది? మా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అంటే మీరు కేడీ కాకపోతే మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు ఒకటి సరిపోదు, మాకు అన్ని వస్తువుల ధరలు పెంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ నడివిల్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మద్యపాన నిషేధం పేరు చెప్పి కల్తీ మద్యంతో జనాల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో జరిగిన పార్టీలో చేరికల సభలో నారా లోకేష్ మాట్లాడారు. మంగళగిరిలో తాను ఓడిపోయినప్పటికీ సేవ చేస్తున్నానని చెప్పారు. గతంలో ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైనా కానీ మంగళగిరి నియోజకవర్గానికి ఇంత సేవ చేశారా? ఈరోజు ప్రభుత్వానికి ప్యారలల్ గా, అంటే ప్రభుత్వానికి ధీటుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తాం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మద్యం దుకాణాలు తీసేస్తా అన్నాడు, తీశాడో తల్లి? లేదు. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని. ఇప్పటికీ 9 సార్లు
చంద్రబాబును సీఎం చేసేందుకే జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎంతమంది కలిసి వచ్చినా గెలుపు వైసీపీదే అన్నారు. ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేకున్నా ఆ పార్టీలన్నీ కలిసి వస్తాయని చెప్పారు. టీడీపీ బలహీనపడడానికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు నాయుడు గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ఇవి ఉంటే కదా నువ్వు గెలవాలనేటువంటి ఆలోచనలో ఆయనకి జనసేన పవన్ కళ్యాణ్కి లేదు. ఆయన నా పార్టీని నేను పణంగా పెట్టినా చంద్రబాబు నాయుడిని గెలిపిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను. ఆ లక్ష్యంతో పనిచేసేటువంటి వాళ్ళలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇంకొకడో అనుకుంటే గెలవము, వీళ్ళందరూ కలిసి వస్తే ఓడము. ప్రజలు అనుకుంటే మేము గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రజలే మాకు స్టార్ క్యాంపెయినర్లు. ఆమె ఆలోచన విధానాన్ని చూస్తే నాకు అనిపించింది చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటిది ఆమె హిడెన్ అజెండా. అందుకని పార్టీ పెద్దలపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఎస్సీలో ఆత్మగౌరవంతో బతుకుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. వెంటనే కోనేటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తల్లి లాంటి పార్టీని అభిసుపాలు చేయడం మానుకోలమని హితవు పలికారు. ఆదిమూలం గారు ఈరోజు కొన్ని మా పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకి గౌరవం లేదు అన్నట్టు మాట్లాడారు. నేను సూటిగా చెప్తున్నా, స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలు పైబడుతున్నటువంటి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, గిరిజనులకు కానీ ఆత్మగౌరవంగా బతికే విధంగా చూసుకున్న ప్రభుత్వం ఏదైనా కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2019 నుంచి ఇప్పటి వరకు దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలకు కానీ అందరికి కూడా వాళ్ళ ఇంటి గుమ్మానికే ప్రతి ఒక్క సంక్షేమ. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నమ్మిన వారిని నట్టేట ముంచుతారని ఆరోపించారు. అంబేద్కర్, పూలే ఆశయాల సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని వెల్లడించారు. జగన్ ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు అన్ని పార్టీలు కలుస్తున్నాయని అన్నారు. షర్మిల కూడా వారి బాటలోనే నడుస్తున్నారని ఆరోపించారు. వెన్నుపోటు పొడిచే చరిత్ర చంద్రబాబు నాయుడు, నమ్మిన వారిని నట్టేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. ఇవంతా ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు చరిత్ర ఈ విధంగా ఉంది. ఈరోజు ముందుకు వస్తున్నాడు, నన్ను నమ్మండి. అది కూడా ఏ విధంగా ఉంటాడంటే ఒక భయంకరమైన వాతావరణం తీసుకొని వస్తున్నాడు. ఎక్కడ నిలబడినా 2 చేతులు చెప్తాడు, నన్ను నమ్మండి, నన్ను చూడండి, మీకోసం బతుకుతున్నాను, మన కోసం ఎప్పుడు బతికిందిలా. అతని కోసం అతను పోయి అతని కోసం అతను ముందుకు పోతున్నాడు, కానీ మన కోసం ఎప్పుడు బతికిందిలా. నీ కొడుకు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. కేవలం ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, టీడీపీకి రాజీనామా చేయలేదన్నారు. తన వ్యక్తిగత వ్యాపార కారణాల వల్లే పక్కకు తప్పుకుంటున్నానని చెప్పారు. to look after my family and look after my business. మళ్ళా అవకాశం వస్తే మళ్ళా వచ్చేదానికి రెడీగా ఉంటానని అనుకుంటున్నాను. 2 years back మా ఫాదర్ రిటైర్ అయినారు చైర్మన్ గా. ఇక అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేయకుండా కాలం గడుపుతున్నారని అధికార పార్టీని విమర్శించారు. సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు బంధు కింద వారం రోజుల్లోనే 7,500 కోట్లు రైతుల ఖాతాలో వేసిన ఘనత కేసీఆర్ దని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కరెంటు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. 2 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయినరు, ఎలక్షన్ నిలబడి 2 రాజీనామా చేసిర్రు. 2 కూడా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీలు 2 రాజీనామా పెట్టినరు, సంతకం ఇచ్చిండ్రు. ఒకటేసారి రాజీనామా చేసిండ్రు, ఒకటే నిమిషంలో. ఒకటేసారి 2 రాజీనామా విషయం బులెటిన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు మన అసెంబ్లీ వాళ్ళు చెప్పిండ్రు. 2 స్థానాలు ఒకటేసారి ఖాళీ అయినప్పుడు ఉప ఎన్నిక కూడా ఒకటేసారి పెట్టాలనా వద్దా? పెట్టాలనా? 2 కేటగిరీ సేమ్. నిన్న మీరు చూసిండ్రు, మనం ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారు, సోదరుడు కె సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, 2 పేర్లు మనం 4 నెలల కిందట
కేబినెట్లో తీర్మానం చేసి మన ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ గారికి పంపించినాం. అమ్మ గవర్నర్ గారు ఇద్దరు మంచి వ్యక్తులను ప్రతిపాదిస్తున్నాం, మీ కోటాలో ఎమ్మెల్సీ చేయమని రిక్వెస్ట్ చేసినాం. ఆమె ఏమని రిజెక్ట్ చేసింది తెలుసా? రిజెక్ట్ చేసింది. ఏమని? వీళ్ళిద్దరికి రాజకీయ నేపథ్యం ఉన్నది, రాజకీయ సంబంధం ఉన్నది, కాబట్టి నేను ఇద్దరిని తిరస్కరిస్తున్నా అని పంపించింది. మరి నిన్న కోదండరాం గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన తెలంగాణ జనసమితి అనే రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు వంపంగానే రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టింది. మరి ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో అంటగాగుతున్నారు? ప్రజలు ఆలోచన చేయాలి. ఇద్దరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయినరు, ఎలక్షన్లు నిలబడి ఇద్దరు రాజీనామా చేసిరు, ఇద్దరు కూడా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు వీరి సమావేశం కొనసాగింది. భేటీ ముగిసిన తర్వాత ఆయన కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజేంద్రనగర్ నుంచి వరుసగా 4 సార్లు గెలుపొందారు. టీడీపీలో ఉండగా రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కలిశారు. అప్పుడు కూడా ఇదే తరహా వాదనలు తెరపైకి వచ్చాయి. కానీ వారంతా మర్యాదపూర్వకంగానే కలిశామని స్పష్టం చేశారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కలవడం చర్చనీయాంశంగా మారింది. దావోస్ పర్యటనకు వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో కేటీఆర్ దావోస్ కు వెళ్లినప్పుడు విమర్శలు చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ఏం చెబుతారని ప్రశ్నించారు. 3 ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు, రెండోది 2500, మూడోది గ్యాస్. 3 ఇస్తే మహాలక్ష్మి అనే ఒక హామీ అమలైనట్టు. వాడు 3 ఇవ్వకుండా ఒక బస్ ఇచ్చిండి అయిపోయినట్టు అంటలేరా? అదేంటి ఆ ప్రగతి భవన్ లా 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్నారు, ఏందో చెప్పారు. మొన్న అసెంబ్లీలో అడిగిన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు పోయి ఆ ప్రగతి భవన్ ఉంటుండు. బట్టి గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్ లా, కేసీఆర్ కట్టిన దాంట్లో, ఇప్పుడు చెప్పు ఇక ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్ ఉన్నదో జర చెప్పవా బట్టి గారు. మొన్నటిదాకా మస్తు చెప్తారు కదా అంటే మంచిగా నవ్వుతున్నాడు. ఇక అప్పట్లో దావోస్ పోయి మన కేటీఆర్ గారు పెట్టుబడులు తెస్తే దావోస్ పోవు దండగా పైసలు ఖరాబ్ అన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు పోయిరా లేదా వీళ్ళు గుంపు మేస్త్రి గిట్ట, మరి మీరెందుకు పోయి? ప్రజాస్వామిక పాలన అందజేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాం. ఉద్యమకారుడికి మంచి గుర్తింపు దక్కిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సంఘాలను చీల్చిందని, ఘర్షణ వాతావరణం తెచ్చిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా పివి నరసింహారావు గారి హయాంలో జరిగినాయి. వారి పేరు మీద జిల్లా ఏర్పడితే దేశానికి దేశ స్థాయిలోనే గుర్తింపు వస్తుందని ఒకవైపు, రెండో వైపు పివి నరసింహారావును ఆదరించినట్టు అవుతుందనేటువంటి భావన. ఈ కారణం చేత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వారు కూడా హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడేమో మరి ప్రభుత్వము ఒక కమిషన్ను వేసి మొత్తం ఈ జిల్లాల కూర్పును పరిశీలించాలనే ఆలోచనతో ఉన్నట్టు వారు ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. కాబట్టి ఆ సందర్భంగా ఈ పివి జిల్లా ఏర్పాటు గురించి కూడా చర్చ చేయాలి, దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకొక మాట మేము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ భేటీ అయింది. అధ్యక్షుడు దిల్ రాజుతో పాటు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్, సెక్రటరీ వైవీఎస్ చౌదరితో పాటు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ కూడా సమావేశమయ్యారు. పుష్పగుచ్చం ఇచ్చి శుభాభినందనలు తెలిపారు. మర్యాద పూర్వకంగానే కలిశామని శ్రీని ప్రముఖులు తెలిపారు. బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. పంజాగుట్ట పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అమీర్
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టాడు. అనంతరం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా ఈ కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీసులపై ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత రాహుల్ దుబాయ్ పారిపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ప్రత్యేకంగా విచారణ జరిపి పంజాగుట్ట పోలీసులపై వేటు వేశారు. విచారణలో భాగంగా బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్ కుమార్ సహకరించినట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ చేశారు. బోధనకు చెందిన షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను సైతం అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గాంధీనగర్లో ఓ కిరాణా షాప్లో 34 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కిరాణం షాప్ నడుపుతున్న ఫిరోజ్ జేసన్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఫిరోజ్ ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకువచ్చి అమ్ముతున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య తెలిపారు. ఉప్పల్ పారిశ్రామిక వాడలో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 40 అంటే 4 కలిసి కేజీ అంటే 10 కేజీలు. కొంచెం అంటే ఎలాబొరేట్గా చెప్తూ కొంచెం బ్రీఫ్ నోట్ పట్టుకురా నాకు, నేను రివ్యూ చేసిన. ఇక బీహార్ లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా 9వసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎంలుగా విజయ్ సిన్హా, సామ్రాట్ చౌదరి ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి 3, జేడీయూ నుంచి 3, హిందుస్థాన్ అవాం పార్టీ నుంచి 2 స్వతంత్ర ఎమ్మెల్యే నితీష్ కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర వీరేంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. ज्ञान करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा और किसी व्यक्ति या व्यक्तियों को सबसे सिवाय, जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित होगा, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं विजय कुमार सिन्हा ईश्वर की शपथ लेता हूं कि जो विषय बिहार राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को सबके सिवा जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। జేడీయూతో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. డబుల్ ఇంజన్ సర్కార్ సాయంతో బీహార్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే నితీష్ కుమార్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. బీహార్ ప్రజల సంక్షేమం కోసమే తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. विकास को नई गति मिलेगी। डबल इंजन की सरकार पूरी ताकत से बिहार को आगे बढ़ाने में सक्षम रहेगी
और एक लंबी छलांग लगाने की तैयारी है और इसके साथ साथ सबका विकास, सबका विश्वास, सबका प्रयास और सबका साथ, इसको लेकर के चलने वाला ये जो मंत्र है, इसको हम आगे बढ़ाने वाले। బీహార్లో రాజకీయ పరిణామాలు మారడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరడంపై బీహార్ జనం వ్యతిరేకిస్తున్నారు. నితీష్ బొమ్మకు పాడెకట్టి ఊరేగించారు. మోదీ సర్కార్కు భయపడి వాళ్ళ కూటమిలో చేరడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరడంపై స్పందించారు సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్. నితీష్ అందులో చేరినంత మాత్రాన అయ్యేదేమీ లేదని, భారత కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. 2024 ఎన్నికల్లో నితీష్ కుమార్ తో పాటు ఢిల్లీలో కూర్చున్న వారికి బీహార్ ప్రజలు సరైన సమాధానం చెబుతారని జైరాం రమేష్ అన్నారు. बिहार की जनता 2024 के चुनाव के समय बिहार की जनता नीतीश कुमार जी और जो उनको नचा रहे हैं दिल्ली में बैठकर, उनको सही जवाब देगी. जो अपना राजनीतिक रंग हर समय बदलते रहते हैं वक्त के अनुसार, इनसे और बड़ा अवसरवादी नेता मैंने नहीं देखा है मेरे लंबे राजनीतिक जीवन. 2024 ఎన్నికల్లో బీహార్లో జేడీయూ పార్టీ అంతవుతుందని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ ను పొత్తు ఆహ్వానించినందుకు బీజేపీకి థ్యాంక్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. अभी खेल बाकी है और मैं जो कहता हूं वो करता हूं और आप लिख के ले लीजिए. जनता दल यूनाइटेड जो पार्टी है 2024 में ही खत्म हो जाएगी, ये निश्चित. సుప్రీంకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అధ్యక్షతన డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలను ప్రారంభించారు. సుప్రీంకోర్టు నూతన వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, ఇతర న్యాయ ప్రముఖులు పాల్గొన్నారు. Facility of filing cases at the click of a button. An upgraded version of the Supreme Court's e-filing platform was launched in May 2023. It offers a host of improved features that have made 24/7 filing of cases simpler, faster and convenient. Nearly 128,000 e-filings have been done so far, with a consistent rise in the share of e-filings compared to physical filings. E-filings are available in 25 states. They have recorded over 29 lakh cases which have been e-filed. With the immense support of the bar and the bench, we were able to swiftly shift to virtual hearings during COVID-19. కొరియా ద్వీపకల్పంలో రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం ఉత్తర కొరియా తన భూభాగంలోని సింప్నో ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లోకి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. దీనిపై నార్త్ కొరియా నుంచి ఎలాంటి ప్రకటన లేనప్పటికీ సౌత్ కొరియా మిలిటరీ స్పందించింది. ఉత్తర కొరియా కొన్ని క్రూయిజ్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హోమ్ టౌన్ అయిన సెయింట్ పీటర్స్బర్గ్ కి వెళ్లారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ దుశ్చర్యలకు గురైన సోవియట్ రష్యా పౌరుల పేరిట స్మారక చిహ్నం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకేషెంకో కూడా హాజరయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సర్ట్ తిలకించారు పుతిన్. అంతకుముందు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ దురగతాలకు బలైన వారిని గుర్తు చేసుకున్నారు. 1 నిమిషం మౌనం పాటించారు. అనంతరం ఇరువురు నేతలు ఆనాటి ప్రజల త్యాగాలను గుర్తు చేశారు.